అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము కోళ్ళల్లో వచ్చేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి వ్యాధి బర్డ్ ఫ్లూ. దీన్నే ఇన్‌ఫ్లుయెంజా అని కూడా అంటాము. ఈ వ్యాధి ఎప్పుడు వచ్చినా సరే దాదాపు కొన్ని లక్షల కోళ్ళను మరియు కోడిగుడ్లను నాశనం చేసే విధంగా దీని ప్రభావం అనేది మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఇంకో అతి ముఖ్యమైన ప్రభావం ఏంటంటే ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాపించి మనుషుల్లో కూడా మరణాలను కలుగజేసేటువంటి శక్తి దీనికి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి గురించి ఈ వీడియోలో బ్రీఫ్గా మనము తెలుసుకుందాం. ఈ వ్యాధిని 100 సంవత్సరాల క్రితమే ఇటలీలో మొట్టమొదటిసారి కనుక్కున్నారు. అయితే మన భారతదేశంలో 2006 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని నావాపూర్ జిల్లాలో మొదటిసారి వచ్చింది. అప్పుడు అలాగే 2012లో డిసెంబర్ నెలలో బెంగళూరులో కూడా ఈ వ్యాధి వ్యాపించింది. ఆ టైంలో దాదాపు 2,50,000 కోళ్లను కల్లింగ్ చేశారు. దాంతోపాటు 6 లక్షల కోడిగుడ్లను కూడా నాశనం చేయడం జరిగింది. ఈ వ్యాధి ఇన్‌ఫ్లుయెంజా అనేటువంటి ఒక వైరస్ క్రిమి వలన వస్తుంది. ఈ వైరస్లో అనేక రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. అయితే H5N1 అనేటువంటి స్ట్రెయిన్ ముఖ్యంగా కోళ్ళల్లోనూ మరియు మనుషుల్లో కూడా ఈ వ్యాధిని కలుగజేసేటువంటి వైరస్ స్ట్రెయిన్గా చెప్పుకుంటున్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా నీటి కోళ్ళు, అడవి కోళ్ళు మరియు విదేశీ పక్షుల ద్వారా ఈ వ్యాధి అనేది బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, మనం ఇంట్లో పెరటిలో పెంచుకునేటువంటి కోళ్ళకు, అలాగే కోళ్ళ ఫారాల్లో పెంచుకునే కోళ్ళకు వ్యాధి వచ్చే విధంగా వస్తుందని మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ అడవి కోళ్ళు, విదేశీ పక్షులలో ఈ వైరస్ సహజంగా ఉన్నప్పటికీ వాటిల్లో లక్షణాలు అంతగా కనిపించవు. కానీ మనం కమర్షియల్గా పెంచుకునే కోళ్ళ ఫారంలలో ఈ వైరస్ అనేది ఒకసారి ఎంటర్ అయిందంటే మాత్రము ఒక్కసారిగా ఉన్నట్టుండి ప్రభావం అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకినటువంటి పక్షులలో ముఖ్యంగా ఈకలు ముతకబారిపోయి ఉండడము, ముక్కులు, నోరు, కళ్ళు నుంచి నీరు కారుతూ ఉండడము, దగ్గు ఎక్కువగా వస్తుండడం, గుర్రక, ఆకలి లేకపోవడం, కోళ్ళల్లో గుడ్ల ఉత్పాదన అనేది సడన్గా ఉన్నట్టుండి ముందు రోజుకి మరుసటి రోజుకి సగానికి పైగా తగ్గిపోవడము, అలాగే కోళ్ళల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండానే కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు, అలాగే ముఖము, అలాగే తల పైన ఉన్నటువంటి కోమ్స్, తల కింద గొంతు కింద ఉన్నటువంటి వ్యాటిల్స్, ఇలాంటివన్నీ కూడా మనకు ముఖ్యంగా నీలి రంగులోకి మారడం అనేది మనం ఈ జబ్బులో గమనిస్తుంటాము. అలాగే ఈ జబ్బు సోకిన వాటిల్లో ఎక్కువగా డయేరియా, పారడం కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా చనిపోయిన కోళ్ళను మనం కోసి చూసినట్లయితే వీటిల్లో హెమరేజెస్ అంటాం, అంటే రక్తపు చారలు ముఖ్యంగా మనకు గమనించవచ్చు. తల భాగంలోను, అలాగే ప్రోవెంటికులస్, హార్ట్, లివర్, లంగ్స్, వీటన్నిటిలో కూడా కంజెషన్ ఎక్కువగా ఉండి ఎగ్జుడేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే హెమరేజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వీటిని బట్టి మనము గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాధికి ఎక్కువగా చికిత్స తగినంత లేదు. కాబట్టి బయోసెక్యూరిటీ మెజర్స్, అంటే జీవరక్షణ పద్ధతులను మనం ముఖ్యంగా పాటించాల్సి ఉంటుంది. అందులో ఎలా చేసుకోవాలంటే, కొత్తగా కోళ్ళను ఏవి కూడా మనము ఈ అవుట్బ్రేక్ ఒకసారి నిర్ధారణ అయిన సమయంలో కొత్తగా కోళ్ళను ఏవి కూడా షెడ్లోకి తెచ్చుకోకూడదు. అలాగే షెడ్ చుట్టుపక్కల ఏవైనా పొదలు, అలాగే నీటి నిల్వ ప్రదేశాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వలస పక్షులు ఏవైతే ఉంటాయో ఈ సీజన్లో ముఖ్యంగా వరి ఎక్కువగా పండించే ప్రాంతాలలో ఈ వలస పక్షులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, విదేశీ పక్షులు. అవన్నీ కూడా మనకు క్యారియర్స్ లాగా ఉపయోగపడతాయి ఈ వైరస్కి సంబంధించి. అవి మన షెడ్యూల్లో నీళ్లు ఎక్కడైనా నిల్వ ఉన్నట్లయితే చుట్టుపక్కల వాటి కోసం అని చెప్పి వచ్చి ఆ వైరస్ని మన షెడ్యూలోకి, లేదా పెరటి కోళ్ళు పెంచుకునే వాళ్ళకైతే వాళ్ళ పెరటిలోకి వచ్చి పెరటి కోళ్ళకు కూడా ఈ వైరస్ని అంటించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దానికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంకా ముఖ్యంగా ఒకవేళ పక్షులు ఏమైనా చనిపోయినట్లయితే ఏదైనా జబ్బు చేసి వాటిని వెంటనే కాల్చివేయడము, లేదా దూరంగా లోపలికి పూడ్చివేయడము అలాంటిది చేసుకోవాలి. అలాగే సున్నము లేదా బ్లీచింగ్ పౌడర్ని షెడ్ చుట్టుపక్కల చల్లుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అలాగే షెడ్లో పనిచేసే వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా షెడ్ లోపలికి ప్రవేశించే ప్రతిసారి కూడా వాళ్ళ చేతులు, కాళ్ళు నీట్గా శానిటైజేషన్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు కూడా గ్లౌజులు, అలాగే మాస్కులు వేసుకొని మాత్రమే షెడ్లో పనిచేయాలి. అలాగే అపరిచితులు, కొత్త వాళ్ళు ఎవరు కూడా షెడ్ లోపలికి రాకుండా చూడండి. అలాగే వెహికల్స్, గుడ్లు తీసుకువెళ్ళడానికి కానీ, కోళ్ళను తీసుకువెళ్ళడానికి కానీ వెహికల్స్ కానీ, ట్రేలు కానీ
క్రేట్స్ కానీ అట్టపెట్టెలు ట్రేలు కానీ ఏవైనా సరే నీట్గా అన్నీ శానిటైజ్ చేసిన వాటిని మాత్రమే షెడ్ లోపలికి అనుమతించండి. ఇలా శానిటైజేషన్ చేయకపోతే వాటిని లోపలికి మాత్రం తీసుకురావద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే కోళ్ళు అలాగే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీలో ఎవరైనా పెరటి కోళ్ళు పెంచుకుంటున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కోడి ఒకవేళ ఏదైనా చనిపోయినట్లయితే చుట్టుపక్కల దాని చుట్టూ దానికి పెట్టేటువంటి అది వేసిన లిటర్ కానీ అది గడ్డి కానీ ఆ చుట్టుపక్కల ఇంకేదైనా ఉన్నట్లయితే అదంతా కూడా నీట్గా కాల్చేసి వెంటనే ఆ ఏరియాలో సున్నము చల్లుకొని కొద్దిగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాగే కోళ్ళ షాపులలో మటన్ షాప్లో చికెన్ షాప్లో పనిచేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్కు అలాగే గ్లౌజులు వేసుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది కొన్ని రోజులు. ఈ వ్యాధిని ఒకవేళ నిర్ధారించి లేదా డౌట్ ఉంది మీ ఏరియాలో వస్తుంది అని అనిపించినప్పుడు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మనుషుల్లో కూడా ఎక్కువగా చనిపోయేదానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనుషుల్లో గుడ్లు తినేటప్పుడు కానీ లేదా కోడి మాంసం తినేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా బాగా ఉడికించినవి మాత్రమే మనము తినాల్సి ఉంటుంది. అలాగే కోళ్ళ ఫారాల్లో కోళ్ళకు అందించేటువంటి నీరు పైన ట్యాంక్ నుంచి మనకు పైప్స్ రూపంలో కోళ్ళకు అందుతుంది. కాబట్టి ఆ ట్యాంకులు మూత ఏదైనా ఓపెన్లో ఉంటే ఈ వలస పక్షులు వెళ్తూ అందులో నీళ్లు తాగడానికి మూతి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్యాంక్స్ అన్నీ క్లోజ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే ట్యాంక్స్ని నీట్గా క్లీన్ చేయించుకొని సున్నము ఏదైనా బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని కొంచెము జాగ్రత్తగా శానిటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకేమైనా అనుమానం ఉన్నట్లయితే మీరు మీ లోకల్ వెటర్నరీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.